సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. దీనిలో పాకిస్తాన్లోని నూర్ ఖాన్ విమానాశ్రయం భారత దాడుల్లో ధ్వంసమయ్యాయని పేర్కొంటూ ఉన్నారు. ఈ వీడియోలో విమానాశ్రయం మీద వాహనం ముందుకు వెళ్తూ రన్వేపై ధ్వంసమైన వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో నిజంగా నూర్ ఖాన్ విమానాశ్రయందేనా? ఇది భారత దాడుల ఫలితమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ బృందం ఈ వీడియోపై పరిశీలన చేసింది. వారు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ వీడియోను విశ్లేషించారు. దీంతో ఈ వీడియో మార్చి 31, 2025న ఇన్స్టాగ్రామ్లో ఆఫ్రికన్ ఏవియేటర్స్ అఫీషియల్ అనే పేజీలో అప్లోడ్ చేయబడిందిగా గుర్తించారు. ఈ వీడియో సూడన్లోని కార్బమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూపిస్తుంది మరియు ఈ వీడియోలో సూడన్ అనే పదం విమానాలపై కనిపిస్తుంది. ఇది కూడా ఈ వీడియో సూడన్కు చెందినదని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా 2023లో సూడాన్ సైన్యం మరియు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరిగిన ఘర్షణల సమయంలో కార్బమ్ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినింది. ఈ వీడియో ఆ సమయంలో తీసినదిగా కూడా తెలుస్తోంది. అందువల్ల ఈ వీడియోను పాకిస్తాన్లోని నూర్ ఖాన్ విమానాశ్రయం ధ్వంసం అయ్యిందని ప్రచారం చేయడం పూర్తిగా తప్పుడు సమాచారం.